ఇవాళ వచ్చేసి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ ఎగ్ కర్రీ చేస్తుంటే మా పెద్దమ్మ వీడియో తీస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టాను, కొంచెం నూనె, ఇంకా రైస్ జీరా వేసాను, ఇంకా వచ్చేసి బగారా పత్తా వేసాను, కరివేపాకు యాడ్ చేసాను, ఆనియన్ వేసాను. ఆనియన్ వేసి మిక్స్ చేసి ఇంకా కొంచెం 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాను, పచ్చిమిరపకాయ, ఇంకా కొంచెం హింగువ యాడ్ చేశాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్, మనకు తగినంత వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి మంచిగా. పొడి కారం పొడి వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, 3 స్పూన్స్. ఇంకా 1 స్పూన్ హల్దీ యాడ్ చేశాను, పసుపు, టమాటో వేస్తున్నా, ఇంకా టమాటోస్ కట్ చేసిన వేస్తున్నా. ఇంకా సాల్ట్ 3 స్పూన్స్ యాడ్ చేశాను, తగినంత వేసుకోండి. ఒక 2 మినిట్స్ అనేది కవర్ చేసుకొని పెట్టుకోవాలి కర్రీ. దొబ్బడు ప్లేట్. ఫైవ్ ఎగ్స్ యాడ్ చేశాను, కొంచెం వాటర్, కొంచెం కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను లాస్ట్లో. కర్రీ అయితే రెడీ అయిపోయింది.